గుమ్మడికాయ అటుకుల దోశ. ఓకే, దోశ అంటే అందరి ఫేవరెట్. టక్కున దోశ అనగానే అబ్బా అనిపిస్తుంది. అండ్ గుమ్మడికాయ అండ్ అటుకుల కాంబినేషన్ అంటే కొంచెం డిఫరెంట్గా ఉంది. సో మరి చూద్దాం ఎలా ఉండబోతుందో. ఓకే, నేను ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే లాస్యా, నేను ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో ఆల్రెడీ దోశకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా నేను తెచ్చేసాను. ఓకే, సో గుమ్మడికాయలు ఉన్నాయి, అటుకులు ఉన్నాయి. చక్కగా కొంచెం పులుపుదనం కోసం పెరుగు తీసుకొచ్చావు. పెరుగు కూడా తీసుకొచ్చాను. అండ్ దోశ బ్యాటర్, ఎలాగైనా దోశ పిండి కావాల్సిన బ్యాటర్ ఆల్రెడీ నేను ప్రిపేర్ చేసి తెచ్చాను. చక్కగా ఇంగ్రీడియంట్స్ అయితే అన్ని వచ్చేసాయి, అన్ని డిస్కస్ కూడా చేసుకున్నాం. సో ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. మరి స్టార్ట్ చేద్దాం. కొంచెం దోశ సాఫ్ట్ గా రావడానికి మనం అటుకులు ఇంకా గుమ్మడికాయ కొంచెం మిక్సీ పట్టేద్దాం సాఫ్ట్ గా రావడానికి. ఓకేనా, జార్ తీసుకొచ్చేస్తాం. ఓకే 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 ఇందులో మనం మన గుమ్మడికాయ ముక్కలు అలాగే అటుకులు. సో ఎలాగో గుమ్మడికాయ ముక్కలు అటుకులు వేసేసాం కదా, కొంచెం వాటర్ వేసేసి మనం మిక్సీ పట్టాలి. నేను కూడా అదే అనుకున్నాను. ఓకే, సరిపోతాయి. సరిపోతుందా? సో సాఫ్ట్ గా అయ్యింది గ్లాసియా మనకు. ఓకే, ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇదంతా కూడా మిక్స్ చేసేది. ఓకే, సో ఫస్ట్ మనం దోశ బ్యాటర్ వేసేసుకుందాము. ఓకే, ఆ తర్వాత మన గుమ్మడికాయ తురుము ఇందాక మిక్స్లో పట్టుకున్నాం కదా, అలాగే పెరుగు. ఓకే, సో ఈ లోపు నేను కొంచెం స్టవ్ ఆన్ చేసి ఉంచేస్తాను. సో దట్ హీట్ కొంచెం వేరే స్పూన్ ఇవ్వ. ఓకే, ఇందులో కొంచెం టేస్ట్ రావడానికి అలాగే కొంచెం దోశకి అలా పొంగడానికి కొంచెం సోడా కూడా యూస్ చేస్తాం. ఓకే, కొంచెం సాల్ట్. సో ఇదంతా కూడా మనం బాగా మిక్స్ చేసేసుకున్నాం. మొత్తం ఈ గుమ్మడికాయ తురుము ఏదైతే ఉందో ఈ దోశ బ్యాటర్ బాగా మిక్స్ అయిపోవాలి. లైక్ ఇలా మనకు ఒక డిఫరెంట్ కలర్ వచ్చేస్తుంది. గుమ్మడికాయ కొంచెం yellowish కలర్ వచ్చేస్తుంది. సో నార్మల్గా ఇంట్లో దోసపిండి ఉంటుంది కాబట్టి దోసపిండిలో కూడా మనం ఈ గుమ్మడికాయ తురుము వేసేసుకొని దోశలు వేసేసుకోవచ్చు. ఓకే, అండ్ ఇది ఓన్లీ లైక్ దీనికి కోకోనట్ చట్నీ అలా ఏది లేకుండా కూడా ఓన్లీ సపరేట్గా దోశ కూడా తినేసేయచ్చు, నో ప్రాబ్లం. ఎందుకంటే ఆ గుమ్మడికాయ ఫ్లేవర్ మోస్ట్లీ గుమ్మడికాయ కర్రీ కానీ అలా ఎవరు తినడానికి ఇష్టపడరు కదా, సో ఇలా తురిమి దోశలాగా చేసుకుంటే బాగుంటుంది. సో మన కన్సిస్టెన్సీ రెడీ అయిపోయింది. దోశకి ఈ మాత్రం కన్సిస్టెన్సీ చాలు. ఓకే, సో ప్యాన్ కూడా కొంచెం వేడెక్కింది. సో కొంచెం ఆయిల్ వేసేసుకున్నాం ఫస్ట్. యూజువల్గా మనం దోశ పెనంలోనే ఎక్కువ దోశలు వేస్తూ ఉంటాం కదా. సో యాక్చువల్లీ ఇలాంటి దాంట్లో కూడా వేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. సో కొంచెం ఆయిల్ సైడ్స్ కి కూడా బాగా వేయాలి, లైక్ కింద పట్టేయకుండా ఈజీగా మనం ఫ్లిప్ చేయొచ్చు. సో ఇంకా హీట్ ఎక్కువైంది, సో మనం కదా వేసేసుకోవచ్చు అనమాట. సో కొంచెం మనకు పామ్ సైజ్ లాగా వచ్చినా ఓకే, ఎందుకంటే ఇందులో తురుము వేసాం కదా. సో ఇలా సో చక్కగా, అంటే కొంతమందికి కొంచెం థిక్గా ఇష్టము అండ్ థిన్గా ఇష్టము. ఎలాగో మనం మంచిగా ఎక్కువ మిక్సీ పట్టేసాం కాబట్టి ఇలా అయినా పర్లేదు. ఓకే, కొంచెం ఊతప్పం సైజులో అన్నట్టుగా. ఓకే, సో సైడ్స్ నుంచి కొంచెం ఆయిల్ వేసుకుందాం. సో దీనికి మనకు సైడ్స్ కూడా కొంచెం క్రిస్పీగా వస్తుంది. ఓకే, సో ఓకే, అప్పుడే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది కుక్ అవ్వడం. చక్కగా బ్రౌనిష్ గా కాలిపోయింది, రెండు వైపులా కూడా బాగా వేగిపోయింది కదా. ఓకే, సో మనం ఇంకా సర్వ్ చేసుకోవడమే. ఓకే, సో ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు కొంచెం క్రిస్పీగా ఉండడానికి. ఓకే, సో సర్వింగ్ ప్లేట్ రెడీగా ఉంది లాస్ట్ ఇక్కడ, జస్ట్ సర్వ్. సో చక్కగా బ్రౌనిష్ కలర్లో వచ్చింది అండ్ చాలా మంచి అరోమా కూడా వస్తుంది. సో రెడీ అయిపోయినట్టేనా ఇంకా? సో మనకు దోశ రెడీ అయిపోయింది. ఇది నార్మల్ ఇలా కూడా తీసుకోవచ్చు, లేదు అంటే ఏదైనా కోకోనట్ చట్నీ కానీ పుదీనా చట్నీ, స్పినాచ్ చట్నీ అలా కూడా తీసుకోవచ్చు. ఓకే, సో ఈవినింగ్ స్నాక్స్ టైంలో కూడా బాగుంటుంది, అలాగే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైంలో కూడా తీసుకోవచ్చు. ఓకే,
గుమ్మడికాయ అటుకుల దోశ అయితే రెడీ అయిపోయిందండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. గుమ్మడికాయ అటుకుల దోశకి కావలసిన పదార్థాలు: దోసపిండి 1 కప్పు, గుమ్మడికాయ ముక్కలు 1 కప్పు, అటుకులు కొద్దిగా, పెరుగు 1/2 కప్పు, ఉప్పు తగినంత, వంట సోడా చిటికెడు, నూనె 2 టేబుల్ స్పూన్లు. గుమ్మడికాయ అటుకుల దోశ తయారు చేసుకునే విధానం: మిక్సీ జార్లో గుమ్మడికాయ ముక్కలు, అటుకులు వేసి కొద్దిగా నీళ్లు పోసి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఆ తర్వాత ఒక బౌల్లో దోసపిండి, గుమ్మడికాయ పేస్ట్, పెరుగు, వంట సోడా, తగినంత ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని పాన్ లో నూనె వేసి దోశలాగా వేసుకొని 2 వైపులా కాల్చుకొని సర్వింగ్ ప్లేట్ లో తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన గుమ్మడికాయ అటుకుల దోశ రెడీ.